touch. పాకిస్తాన్ మరొకసారి అవాస్తవాలతో తన వక్రబుద్ధితో భారత్ను కవించే ప్రయత్నం చేస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ పైన ఆపరేషన్ సింధూర్లో పాక్కు భారత్ చుక్కలు చూపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘర్షణలో పాకిస్తాన్ ఉపయోగించినటువంటి చైనా ఆయుధాలు పూర్తిగా విఫలమయ్యాయి. కానీ ఈ పరువు నష్టం ఒప్పుకునేందుకు ఇష్టపడని పాకిస్తాన్ ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. తుస్సుమన్న చైనా ఆయుధాలు చాలా అద్భుతంగా పనిచేశాయని తెగ పొగిడేసుకుంటుంది పాకిస్తాన్ ఆర్మీ. ఇక భారత బ్రహ్మస్ క్షిపణి గగనతల రక్షణ వ్యవస్థల ముందు పాక్ వినియోగించినటువంటి చైనా ఆయుధ వ్యవస్థలు ఏమాత్రం కూడా నిలబడలేకపోయాయి. అయితే పాక్ సైన్యం అధికార ప్రతినిధి సంస్థ ఐఎస్పిఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన పూర్తిగా అవాస్తవాలను చెప్పుకువచ్చారు. భారత్తో జరిగినటువంటి ఘర్షణలో తమ చైనా ఆయుధాలు భారీగా పనిచేశాయని, భారత్కు చెందినటువంటి 7 యుద్ధ విమానాలను కూల్చేశామని తప్పుడు ప్రకటనలు చేశాడు. తమ యుద్ధ విమానాలు ఒకటి కూడా కోల్పోలేదని చెబుతూ పాక్ సైనిక బలంపై లేనిపోని గొప్పలు చెప్పుకువచ్చారు. ఒకరు 6 అంటారు, ఇంకొకరు 7 అంటారు, ఇంకొకరు 5 అంటారు. ఇలా పాకిస్తాన్కు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు, పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులకు వారికి ఒక సమన్వయం లేదు. అసలు ఏం జరిగిందో, ఎంత నష్టమో, ఎలా అబద్ధం చెప్పాలో కూడా ఒక లైన్ అనేది వాళ్ళకి లేదు. అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ కట్టుకథలను భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తాజాగా కొట్టిపారేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఉపయోగించినటువంటి చైనా ఆయుధాలు చాలా పేలవమైనటువంటి ప్రదర్శనలు చూపించాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక మన F-16 చైనాకు చెందినటువంటి JF-17 సహా ఏకంగా 12 నుంచి 13 పాక్ యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చివేసిందని తేల్చి చెప్పేశారు. భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్ చేస్తున్నటువంటి వాదనలు అబద్ధాలు మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. స్వదేశంలో పరువు కాపాడుకునేందుకు పాక్ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తుందని ఆయన ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా నిజానికి అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తే పాక్ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటి వరకు అమెరికా చెప్పిందే వేదంగా భావించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు చైనాకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేస్తుంది. భారత చైనాల మధ్య బంధం మళ్ళీ బలోపేతం అవుతుండడంతో పాకిస్తాన్ వన్నులో వణుకు పుడుతుంది. పాకిస్తాన్ అమెరికా భజనను మెల్లగా పక్కన పెడుతుంది. దీంతో చైనా ఆయుధాలు ఎంత వైఫల్యం చెందినా కూడా వాటిని ఆకాశానికి ఎత్తుతూ చైనా ఇప్పుడు సంకన ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది పాక్. అయితే చైనా నుంచి మరిన్ని ఆయుధాలు పొందడానికి, ఆర్థిక సహాయం దక్కించుకోవడానికి ఆల్రెడీ అప్పు కట్టాల్సింది చాలా ఉంది. కాబట్టి ఆ యొక్క భారం నుంచి కొంత టైంని తీసుకోవడానికి పాక్ ఈ యొక్క కొత్త లాలూచి రాజకీయాలకు తెరలేపినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా తన వక్రబుద్ధిని మార్చుకున్నటువంటి పాకిస్తాన్ నిత్యం ఈ రకమైనటువంటి అవాస్తవాలు, నోరు తెలిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే పూర్తిగా అవాస్తవాలతో కాలం గడిపేటువంటి పాకిస్తాన్ని ఇప్పటికే ప్రపంచ దేశాలు చాలా వరకు నమ్మే పరిస్థితి లేదు. అసలు పాకిస్తాన్ చెప్పేటువంటి మాటలకు, వారి ప్రధాని చెప్పేటువంటి మాటలకు వారికే విలువలేనటువంటి పరిస్థితి ఆల్రెడీ ఉంది. తాజాగా దాన్ని కంటిన్యూ చేస్తూ ఎవరేమనుకుంటే పర్లేదు, మా తోక వంకరే కుక్కతోక వంకరే అనే రీతిలో తాజాగా మేము ఇలానే వెళ్తామంటూ కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా నిదర్శనంగా మారాయి.